జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాలు మన రాశిచక్రం మరియు గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటాయి. మన వ్యక్తిత్వం, మన ఇష్టాయిష్టాలు, మన వృత్తి జీవితం మరియు ఆర్థిక విజయం కూడా వీటితో ముడిపడి ఉంటాయని చాలామంది గట్టిగా నమ్ముతారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసినప్పటికీ కొంతమంది మాత్రమే అపారమైన సంపద మరియు విజయాన్ని ఎందుకు సాధిస్తారు అనే ప్రశ్నకు సమాధానం వారి జాతక చక్రంలో దాగి ఉండవచ్చు. అయితే 2026వ సంవత్సరం కొన్ని రాసుల వారికి అసాధారణమైన ధనయోగాన్ని, రాజయోగాన్ని తీసుకురాబోతుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా న్యాయదేవుడైన శని మరియు అదృష్టప్రదాత అయిన బృహస్పతి అనగా గురుడి యొక్క ముఖ్యమైన రాశి మార్పులు కొన్ని రాసులకు అపారమైన సంపదను సృష్టించే మార్గాలను తెరవనున్నాయి. ఈ గ్రహాల అనుకూల సంచారం వలన ఈ రాసుల వారు కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా తమ సంపదను భద్రపర్చుకోవడానికి మరియు పెంచుకోవడానికి బంగారాన్ని కూడా విపరీతంగా కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ అదృష్టరాశులు ఏవి? వారి సహజ లక్షణాలు 2026లో వారికి ఎలా సహాయపడతాయో వివరంగా చూద్దాం. మకర రాశి సహజ లక్షణాలు. మకర రాశి వారు పుట్టుకతోనే అపారమైన పట్టుదల, ఉక్కు వంటి క్రమశిక్షణ మరియు లక్ష్య సాధన పట్ల అంకితభావం కలిగి ఉంటారు. వీరికి జీవితంలో ఏమి కావాలో అనే దానిపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. విజయాన్ని వీరు ఒక వ్యూహాత్మక ఆటగా భావిస్తారు మరియు దానికోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తారు. వీరి ఆచరణాత్మక దృక్పథం, వీరి సహజమైన నాయకత్వ లక్షణాలు మరియు అద్భుతమైన ఓపిక వీరిని నెమ్మదిగా అయినా సరే స్థిరంగా సంపదను కూడబెట్టేలా చేస్తాయి. 2026లో అదృష్టం ఎలా ఉండబోతుంది? 2026వ సంవత్సరం మకర రాశివారి సహనానికి, శ్రమకి తగిన ప్రతిఫలం దక్కే సమయం. ముఖ్యంగా వీరి రాస్యాధిపతి అయిన శని భగవానుడి అనుకూల సంచారం వీరి వృత్తి జీవితంలో అనూహ్యమైన ఉన్నతిని ఇస్తుంది. వీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, పెద్ద ప్రాజెక్టులు లేదా సొంత వ్యాపార విస్తరణకు ఇది సరియైన సమయం. వీరి ఆచరణాత్మక దృక్పథం 2026లో వచ్చే లాభాలను రియల్ ఎస్టేట్ లేదా బంగారు బాండ్ల వంటి స్థిరమైన ఆస్తులపై పెట్టుబడిగా పెట్టడానికి ప్రోత్సహిస్తుంది. వీరు కోట్లు సంపాదించినా ఆ డబ్బును ప్రదర్శనకు కాకుండా భవిష్యత్ భద్రత కోసం తెలివిగా మదుపు చేస్తారు. వృషభరాశి సహజ లక్షణాలు. వృషభరాశి వారు సంపదను ఆకర్షించడంలో ముందుంటారు. వీరికి కూడా బలమైన ఆశయాలు ఉంటాయి, కానీ వీరి విధానం భిన్నంగా ఉంటుంది. వీరికి ఆర్థిక స్థిరత్వానికి మరియు భద్రతకు అత్యంత విలువ ఇస్తారు. అధిపతి శుక్రుడు కావడం వలన వీరికి సౌందర్యం, విలాసవంతమైన వస్తువులు మరియు సౌకర్యవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. ఈ ఇష్టమే వీరిని మరింత కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించేలా ప్రేరేపిస్తుంది. డబ్బును నిర్వహించడంలో వీరికి సహజమైన నైపుణ్యం ఉంటుంది. 2026లో అదృష్టం ఎలా ఉండబోతుంది? 2026 సంవత్సరం వృషభరాశి వారికి శుక్రుడి మరియు బృహస్పతి ఆశీస్సులు పుష్కలంగా లభించనున్నాయి. ముఖ్యంగా గురుబలం వీరి ఆర్థిక వృద్ధికి, కుటుంబ సౌఖ్యానికి అపారంగా దోహదపడుతుంది. వీరి సౌందర్యాత్మక దృష్టి, విలాసాల పట్ల ఉన్న ఇష్టం 2026లో వారిని బంగారం, వజ్రాలు, ఖరీదైన వాహనాలు మరియు విలాసవంతమైన గృహాల కొనుగోలు వైపు నడిపిస్తుంది. వీరు సంపాదించడమే కాదు, ఆ సంపదను అనుభవించడంలో కూడా ముందుంటారు. వీరు కొనుగోలు చేసే బంగారం కేవలం ఆభరణంగానే కాకుండా వారి సంపదకు ఒక చిహ్నంగా మరియు పెట్టుబడిగా కూడా ఉపయోగపడుతుంది. సింహరాశి వీరు సహజసిద్ధమైన నాయకులు, రాజుల వంటివారు. వీరి అపారమైన ఆత్మవిశ్వాసం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మరియు ధైర్యం వారికి లాభదాయకమైన అవకాశాల తలుపులను తెరవనున్నాయి. ఇతరుల దృష్టిని ఆకర్షించడం, గుర్తింపు పొందాలనే బలమైన కోరిక వీరిని ఉన్నత స్థానాలకు చేరవేస్తుంది. వీరు తరచుగా సొంత వ్యాపారాలలో లేదా ప్రజల మధ్య వెలుగులో ఉండే వృత్తులలో అద్భుతంగా రాణిస్తారు. 2026లో అదృష్టం ఎలా ఉండబోతుంది? 2026లో గ్రహాల రాజు అయిన సూర్యుడి తేజస్సుతో పాటు గురుడి అనుగ్రహం కూడా వీరికి బలాన్ని చేకూరుస్తుంది. వీరి నాయకత్వ లక్షణాలు ఉన్నత పదవులను, రాజకీయ పలుకుబడి, తద్వారా అపారమైన సంపదను తెచ్చిపెడతాయి. వీరు తమ స్టేటస్ను, వైభవాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడతారు. కాబట్టి 2026లో వీరు సంపాదించిన దానిలో సింహభాగం బంగారు ఆభరణాలు, బ్రాండెడ్ వస్తువులు మరియు రాజరికపు వస్తువుల కొనుగోలుకు వెచ్చిస్తారు. వీరి ఆత్మవిశ్వాసం వీరిని పెద్ద పెద్ద పెట్టుబడుల వైపు నడిపించి కోట్లకు అధిపతులను చేస్తుంది. వృశ్చిక రాశి వీరు చాలా తీవ్రమైన, దృఢమైన సంకల్పం కలిగిన వ్యక్తులు. వీరి వ్యూహాత్మక ఆలోచనా విధానం ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోగల మానసిక స్థైర్యం, బలం. వీరికి సహజమైన అంతర్దృష్టి ఉంటుంది.
ఈ లక్షణం వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలను ఇతరులకన్నా ముందే పసిగట్టడానికి వారికి సహాయపడుతుంది. వీరు రిస్క్ తీసుకోవడానికి భయపడరు, కానీ ఆ రిస్క్ కూడా చాలా లెక్కించి వ్యూహాత్మకంగా ఉంటుంది. 2026లో అదృష్టం ఎలా ఉండబోతుంది? 2026లో వీరి అంతర్దృష్టి మరింత పదునెక్కి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. గ్రహ సంచారాల వలన వీరికి ఊహించని మార్గాల ద్వారా, ఉదాహరణకు వారసత్వం, స్టాక్ మార్కెట్ ఊహించని లాభాలు లేదా రహస్య పెట్టుబడుల ద్వారా అపారమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. వీరు చాలా వ్యూహాత్మకంగా ఉంటారు కాబట్టి సంపాదించిన డబ్బును తెలివిగా రియల్ ఎస్టేట్, భూములు లేదా బంగారు బాండ్ల వంటి వాటిలో మదుపు చేసి తమ సంపదను కోట్లకు పెంచుకుంటారు. కన్యారాశి. క్రమశిక్షణ మరియు పరిపూర్ణతకు మారుపేరు కన్యారాశి. వీరు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషిస్తారు, వివరాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా ఆచరణాత్మకంగా మరియు జాగ్రత్తగా ఉంటారు. అకౌంటింగ్, అనాలిసిస్, స్టాక్ మార్కెట్ వంటి ఖచ్చితత్వం అవసరమైన వృత్తులలో వీరు అద్భుతంగా రాణిస్తారు. వీరి పొదుపు అలవాట్లు, ప్రతి పైసాను లెక్కించి ఖర్చు చేసే గుణం వీరిని ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. 2026 వీరి విశ్లేషణాత్మక నైపుణ్యాలకు పరీక్ష పెట్టి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వీరి అధిపతి బుధుడి చల్లని చూపు, గురుడి మద్దతు వీరికి లభిస్తుంది. వీరు తమ తెలివితేటలను ఉపయోగించి ఇతరులు గుర్తించని లాభదాయకమైన రంగాలలో పెట్టుబడులు పెడతారు. వీరు బంగారం అంటే ఆభరణాలు కన్నా డిజిటల్ గోల్డ్, సోవరిన్ గోల్డ్ బాండ్స్ లేదా గోల్డ్ ఫండ్స్ వంటి తెలివైన మార్గాలలో మదుపు చేసి తమ సంపదను స్థిరంగా సురక్షితంగా కోట్లకు పెంచుకుంటారు. మేషరాశి. వీరు సాహసపేతమైన మరియు నిర్భయమైన స్వభావం కలిగి ఉంటారు. ఇతరులు భయపడే రిస్కులను తీసుకోవడానికి వీరు వెనుకాడరు. వీరిలో సహజంగానే పోటీతత్వం మరియు వ్యవస్థాపక స్ఫూర్తి అనగా ఆంత్రప్రెన్యూరియల్ స్పిరిట్ ఉంటాయి. ఈ లక్షణాలే వారిని నూతన ఆవిష్కరణల వైపు, సంపద సృష్టి వైపు నడిపిస్తాయి. వీరి అపారమైన శక్తి, దృఢ సంకల్పం మరియు గెలవాలనే తపన తరచుగా విజయవంతమైన వ్యాపారాలకు దారితీస్తాయి. 2026లో అదృష్టం ఎలా ఉండబోతుంది? 2026 వీరి సాహసపేతమైన స్వభావానికి అదృష్టాన్ని జోడించనుంది. వీరి అధిపతి కుజుడి యొక్క శక్తికి బృహస్పతి బలం తోడవడం వలన వీరు ప్రారంభించే కొత్త వ్యాపారాలు లేదా స్టార్టప్స్ను అనూహ్యమైన విజయం సాధిస్తాయి. రిస్క్ అంతా రస్క్లో ఉంది అన్నట్టు వీరు తీసుకునే సాహసపేత నిర్ణయాలు వారిని కోటీశ్వరులను చేస్తాయి. వచ్చిన లాభాలతో వీరు భూములు, ఇళ్ళు మరియు ముఖ్యంగా తమ విజయానికి చిహ్నంగా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తారు. కుంభరాశి. వీరు ఎల్లప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించేవారు, గొప్ప ఆవిష్కర్తలు. వీరు సాంప్రదాయ మార్గాల్లో కాకుండా తమ ప్రత్యేకమైన వినూత్నమైన ఆలోచనల ద్వారా సంపదను ఆకర్షిస్తారు. వీరి స్వతంత్ర స్వభావం మూస పద్ధతులను బద్దలుకొట్టి లాభదాయకమైన కొత్త మార్గాలను అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది. వీరికి బలమైన సామాజిక సంబంధాలు అనగా సోషల్ నెట్వర్క్స్ ఉంటాయి. 2026లో అదృష్టం ఎలా ఉండబోతుంది? 2026 వీరి వినూత్నమైన ఆలోచనలకు కార్యరూపం దాల్చే సమయం. శనిదేవుడు మరియు గురుగ్రహాల సంచారం వీరికి సాంకేతిక రంగంలో లేదా విదేశీ వ్యవహారాల ద్వారా అపారమైన సంపదను తెచ్చిపెడుతుంది. వీరు డబ్బును సాంప్రదాయంగా కాకుండా టెక్నాలజీ స్టాక్స్లో, క్రిప్టోలో లేదా నూతన ఆవిష్కరణల ద్వారా సంపాదిస్తారు. అయితే సంప్రదాయానికి విలువ ఇస్తూ తమ సంపదలో కొంత భాగాన్ని భవిష్యత్ భద్రత కోసం బంగార రూపంలో లేదా ఇతర విలువైన లోహాల రూపంలో దాచుకుంటారు. ఒక ముఖ్య గమనిక: 2026 సంవత్సరంలో ఈ రాశులకు సంపద మరియు విజయాన్ని సాధించే సహజ లక్షణాలు మరియు అనుకూలమైన గ్రహ సంచానాలు ఉన్నాయని సూచించినప్పటికీ ఇది కేవలం ఒక మార్గదర్శకం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఈ రాశులలో జన్మించిన ప్రతి ఒక్కరూ కోటీశ్వరులవుతారని కాదు, అలాగే ఇతర రాశులలో జన్మించిన వారు విజయం సాధించలేరని కూడా కాదు. వ్యక్తిగత జాతకం, అందులోని గ్రహాల స్థానాలు మరియు ముఖ్యంగా వ్యక్తి యొక్క స్వంత పురుష ప్రయత్నం, కఠోర శ్రమ మరియు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వంటివి వారి అంతిమ విజయాన్ని నిర్ణయిస్తాయి. ఈ రాశుల వారికున్న సహజ బలాలు వారికి కొంత అదనపు ప్రయోజనాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. కానీ ఆ బలాన్ని సరైన మార్గంలో ఉపయోగించినప్పుడు మాత్రమే వారు నిజమైన విజయాన్ని మరియు సంపదను జీవితంలో పొందగలుగుతారు.